హాయ్ హలో తెలంగాణ ఇండోమెంట్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి పేపర్ 2లో 12 చాప్టర్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పేపర్ 2కి సంబంధించినటువంటి 12 చాప్టర్లో రామాయణం అనే మొదటి చాప్టర్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో 2022లో నియర్లీ 15 క్వశ్చన్ వస్తే 2025లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఒక 13 క్వశ్చన్ వస్తే ఇప్పుడు మనకి దీన్ని బట్టి చూస్తే మన తెలంగాణలో కూడా మ్యాక్సిమం 12 పైనటువంటి ప్రశ్నలు ఒకే ఒక టాపిక్ నుంచి వస్తుంది, అది రామాయణం మాత్రమే. మరి ఈ రామాయణం నుండి పరిపూర్ణమైన అవగాహన మనం ఎలా పొందాలి, ఏ డేట్ ఉంటాయి మన అందరికీ తెలుసు. రామాయణంలో 7 కాండలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, రాజవంశాలు ఉన్నాయి, పాత్రలు ఉంటాయి. వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన మనం పొందితే ఈ మనం అనుకున్నట్టు 12 మార్కుల్లో 12 ప్లస్ ఏవైతే మార్కులు వస్తాయో అది మన సొంతం అవుతుంది. అయితే రామాయణం గురించి ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ అవగాహన ఉంటుంది. కథ అయితే కథ సారాంశం అయితే గుర్తుంటుంది, కానీ పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు, ఘట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా గుర్తుంచుకోవాలి, ఈ దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నేను ఇక్కడ 7 కాండాల గురించి ఇక్కడ ఒక క్లుప్తంగా షార్ట్కట్తో పాటు ముఖ్యమైనటువంటి సారాంశాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ఒక్కొక్క కాండ చదివితే మినిమం 2-3 గంటలు మనకు అయితే నేను అరగంటలో 7 కాండాల గురించి ముఖ్యమైనటువంటి సారాంశం మీకు అంటే హౌ టు ప్రిపేర్, ఏముంది అందులో, ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మన మైండ్లో గుర్తుంటుంది, అది ఎగ్జామ్ వరకు యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా అందిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. సో రామాయణంలో 7 కాండలు. గత వీడియోలో రామాయణం ఎలా చదివితే మన సొంతం అవుతుంది, దాని నుంచి ఏ విధానంలో ఎలా మార్కులు వస్తాయి, ప్రశ్నల సరళి ఎలా ఉంటుందని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటు నేను మీరు క్లియర్గా అందించడం జరిగింది. సో దానికి అనుగుణంగా క్లియర్గా కాకపోయినా మేజర్ పాయింట్స్ అయినా తెలుసుకుందాం. సో ఈ రామాయణంలో మొత్తం పైన ఎన్ని కాండాలు ఉంటాయి అంటే 7 కాండాలు ఉంటాయి. మొదటిది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, అలాగే సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అయితే ఇక్కడ బాలకాండ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలకాండ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే దశరథ మహారాజుకి పుత్రులు లేకపోవడంతో పుత్ర కామిష్టి యాగం చేయడం జరుగుతుంది ఋషుల యొక్క సలహా మేరకు. అయితే పుత్రకామేశ యాగం చేసిన తర్వాత ఆయనకి 4 కుమారులు పుడతారు. మొదటివాడు శ్రీరాముడు మరియు అతని 3 సోదరులు భరత, లక్ష్మణ మరియు శత్రుఘ్నులు. వీళ్ళు 4 జననంతో బాలకాండ అనేది మొదలవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన ఘట్టాల గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే వాటి యొక్క ఇక్కడ అందుకోసం మెయిన్ పాయింట్ బాలకాండాలో ఉన్నటువంటి ప్రారంభం ఎక్కడ అవుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఘట్టాలు ఈ బాలకాండాలు ఏంటో అనేది ఒక 3-4 మాటలతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణ కోరికై రామలక్ష్మణ్ణి ఆయన వెంట తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయనతో పాటు ఈ రామలక్ష్మణుడు అడవికి వెళ్ళడం జరుగుతుంది. భయంకరమైనటువంటి రాక్షసి అయినటువంటి తాటకను ఇక్కడ శ్రీరామచంద్రుడు వధించడం జరుగుతుంది. అది ఏ కాండలో? బాలకాండలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని సంహరించడం జరుగుతుంది? తాటకిని. ఎందుకు సంహారం చేయడం జరుగుతుంది అంటే సో ఇక్కడ విశ్వామిత్రుడు మరియు మిగతా సన్యాసులు, ఋషులు అందరూ కూడా యాగం చేస్తుంటే ఆ యాగాన్ని భగ్నం చేయడము అంటే ధర్మాన్ని అధర్మంగా మార్చడానికి వారు అనేక విధాలుగా ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఆ ప్రయత్నం అనేది విఫలం చేయడము. ఇలా చేయడం వల్ల విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణునికి ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఈ తాటకను సంహరించడానికి ఆయన ఆజ్ఞ మేరకు శ్రీరామచంద్రుడు తాటకను సంహరించడం జరుగుతుంది. అయితే స్త్రీ కదా సార్, వధించడం అధర్మం కదా, మరి ఎలా వధించడం అంటే సృష్టి వినాశనం కోసం, సృష్టి యొక్క వినాశనం కోసం ఆ ధర్మం నుంచి అధర్మం వైపు ఎవరైనా వెళ్తే అది స్త్రీ పురుషుడు కాదు, ఒక ప్రాణిగా భావించి ఆ ప్రాణిని సంహారం చేయడంలో తప్పు లేదు అని ఎప్పుడైతే ఆజ్ఞాపించడం జరుగుతుందో తన గురువు, ఆ ఆజ్ఞ కోరిక మేరకు శ్రీరామచంద్రుడు తాటకను సంహరించడం జరుగుతుంది. అయితే
ఈ శూర్పణఖ రామ లక్ష్మణుని చూసి మోహించి ఇద్దరిలో ఎవరికి ఒక్కొక్క తన కోరిక తీర్చుకోవాలనే దృక్పథంతో దగ్గరికి వస్తే లక్ష్మణుడు ఈ భయంకరమైన రాక్షసి సంహరించిన తర్వాత మారీచ సుబాహువులను ఎదిరించి సుబాహువుని సంహరించడం జరుగుతుంది. విశ్వామిత్రుడు చివరికి ఆ యాగం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గౌతమ మహర్షి ఒక శాపంతో అహల్య రాయిగా మారినటువంటి స్థితి మనకి తెలుసు. అయితే శ్రీరామచంద్రుడు ఒక పాదధూళితో గౌతమ మహర్షి శపించినటువంటి ఈ అహల్య శాప విమోచనం కలిగి మళ్ళీ మనిషిగా మారడం జరుగుతుంది. అది బాలకాండలోనే జరుగుతుంది. మరి జనక మహారాజు తన కూతురు కోసం స్వయంవరం ప్రకటిస్తే ఆ కొలువులో శ్రీరామచంద్రుడు చేరుకుని అక్కడ శివధనస్సును విరిచి సీతమ్మ వారిని పరిణయం చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బాలకాండలోనే. సీతారాముల కళ్యాణంతో పాటు తనకు ఉన్నట్టు 3 తమ్ముళ్ళు వారితో మరి జనక మహారాజు తన తమ్ముడు దగ్గర ఉన్నటువంటి 2 కూతురు మొత్తం పైన 4 కూతురికి దశరథ మహారాజు కుమారుల 4 కుమారులకి ఇచ్చి వివాహం చేసి అత్యంత వైభవంగా అందరూ కలిసి మళ్ళీ తిరిగి కళ్యాణం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యకి చేరుకోవడం అనేది బాలకాండ. ఎక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, తాటకిని సంహరించింది ఎవరు, ఏ కారణం చేత తాటకి సంహారం జరిగింది, ఎవరు వెంట ఎవరు వెళ్ళారు, ఎవరికి శాప విమోచనం కలిగింది, ఆ శపించిన వ్యక్తి ఎవరు, శాపం పొందిన వ్యక్తి ఎవరు, శాప విమోచనం కలిగిన వ్యక్తి ఎవరు, ఇలా ఎక్కడ ముఖ్యమైన ఇంకా చాలా ఉన్నాయి. సో మేజర్ పాయింట్ ఎలా చదివేటప్పుడు ఈ పాయింట్ని మీరు కొంచెం నోట్ చేసుకొని వాటిని కొంచెం దృష్టి పెడితే ఆ క్రైటీరియాలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని తెలియపరచడానికి ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం. అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అయోధ్యకాండ. మరి అయోధ్యకాండ ఒక ప్రారంభం ఎక్కడ అవుతుంది సార్? అయోధ్యకాండ అనేది శ్రీరాముడు పట్టాభిషేకానికి అత్యుత్సవంగా సన్నాహాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ప్రారంభమవుతుంది. అయితే మందర దుర్బోధ కారణంతో, దుర్బోధ అంటే చెడు ఆలోచన కలిగి చెడు ఆలోచనతో కైకేయికి తన మనసును మార్చి నీకు అలనాడు దశరథుడు ఇచ్చినటువంటి 2 వరాలు ఇప్పుడు కోరుకో, నువ్వు ఈ సందర్భంలో కానీ కోరుకోకపోతావు మరి ఆ వరాలు నీకు ఎప్పుడు పనికిరావు అని దుర్బోధ ఆలోచనతో మందర ఏం చేస్తుందంటే కైకేయిని ఋషిగొల్పడం జరుగుతుంది. అయితే కైకేయి పట్టుబట్టి తన 2 కోరికల్ని ఇక్కడ అయోధ్యకాండలోనే సాధించడం జరుగుతుంది. మరి ఏంటి ఆ 2 కోరికలు? ఒకటి తన కుమారుడు అయిన భరతుడికి భరతుడికి పట్టాభిషేకం జరగడం, రెండోది శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం చేయడం అనేది 2 కోరికలు ఎక్కడ జరుగుతుంది. ఇది అసలైన ఘట్టాలు. ఇక్కడ 14 సంవత్సరాలు వనవాసం చేయడం అనేది ఇది అసాధ్యమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా తండ్రి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు అరణ్యానికి బయలుదేరితే అతనితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా అరణ్యానికి బయలుదేరడం జరిగింది. రాముడు ఎడబాటును తట్టుకోలేక దశరథ మహారాజు పుత్ర శోకంతో మరణించడం జరుగుతుంది. భరతుడు తిరిగి వచ్చిన తర్వాత చూసేటప్పటికి శ్రీరాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళడం విషయం తెలిసిన తర్వాత, అది ఏ కారణంతో జరిగిన విషయం తెలిసిన తర్వాత, తన తండ్రి కూడా లేరు అనే విషయాన్ని తెలిసిన తర్వాత తట్టుకోలేక పరిగెట్టి వచ్చి శ్రీరాముడు పాదాలు పడి ఎన్ని రకాలు బ్రతిమాలినా చివరికి అంగీకరించలేదు. నేను నా తండ్రి ఇచ్చిన మాట ఏదైతే ఉందో కోరికలు, ఆ మాట నేను నెరవేరుస్తాను, నేను రాలేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు భరతుడు శ్రీరాముడు పాదుకలను తీసుకొని వచ్చి సింహాసనం పైన పెట్టి నంది గ్రామం నుంచే ఈ రాజ్య పాలన అనేది చేయడం జరుగుతుంది. ఇది అసలైనటువంటి ముఖ్య ఘట్టం. గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడ నుంచి రాజ్య పాలన చేశాడని అడగవచ్చు. సో నంది గ్రామం నుంచే రాజ్య పాలన చేశాడు తప్ప ఈ 14 సంవత్సరాలు కూడా తను సన్యాసంగానే ఉన్నాడు, కానీ రాజ్యంలో పొందిన భోగభాగ్యాలని కూడా దూరంగా ఉండి నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. అది కదా అన్నదమ్ములు అంటే, అది కదా అన్నదమ్ముళ్ళు అంటే బంధం. ఒక
తమ్ముడేమో 14 సంవత్సరాలు దప్పిక, నీరు, నిద్ర, హారం అన్నీ మార్చిపోయి తన అన్నే సర్వస్వం అని 14 సంవత్సరాలు ఒక తమ్ముడు బ్రతికితే, ఇంకొక తమ్ముడు పేరు ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయి తనకి అవకాశం వచ్చిన అవకాశాన్ని కూడా వదిలి నా అన్నే నాకు సర్వస్వం, ఆయనే మొదటివాడు, ఆయనకే రాజ్యాధికారం, రాజ్యం పైన కూర్చే అధికారం, ఆ సింహాసనం పైన కూర్చే అధికారం ఉంది తప్ప నాకు లేదు అని సన్యాసంతోనే 14 సంవత్సరాలు గడిపి ఆ సింహాసన పైన తన పాదుకలు పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప ఆ రాజ్యంలో ఒక భోగభాగ్యాలు తన పొందలేదు. ఏమిటండి అన్న తమ్ముళ్ళు ఉన్న బంధం? ఇది కదా మన మనుషులు నేర్చుకోవాలి, ఇది కదా మనం తెలుసుకోవాలి గొప్ప విషయాలు. ఎలాంటి విషయాల వల్ల మన దైనందిన జీవితంలో జరిగినటువంటి ఎన్నో రకాల ఘట్టాలకి సరైనటువంటి సమాధానం కూడా దొరుకుతుంది. రాబోయే ఎగ్జామినేషన్లో కూడా సరైన ప్రశ్నకి సరైన సమాధానాన్ని వెతికి ఆన్సర్ రాసే మనలో స్తోమత పెరుగుతుంది. శ్రీరాముడు సీత లక్ష్మణుడు సమేతుడై చిత్రకూటం నుండి దండకారణ్యానికి వైపుకి ఎక్కడే ప్రయాణించడం జరుగుతుంది. ఇది ఎక్కడ గుర్తుంచుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ చిత్రకూటం, ఇంతవరకు చిత్రకూటంలో ఉండేవారు, ఎక్కడ నుండి దండకారణ్యం వైపు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అరణ్యకాండ. అసలైన కథ ఎక్కడ మొదలవుతుంది? రామాయణంలో అసలైన కథ మొదలయ్యేది ఏంటంటే ఇక్కడి నుంచి. అయితే అయోధ్యకాండ నుంచి ఏంటి అరణ్యకాండలు ఉన్న గొప్పతనం అంటే, దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు జీవన ప్రారంభం కావడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఋషులు మునులు ఆశ్రమాలు సందర్శించి వారి యొక్క ఆశీర్వాదాలు పొందడం, ఏమి చేయాలి తదుపరి అనేది సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఘట్టం ఏంటంటే, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటంటే, రామ లక్ష్మణులు చూసి మోహించినటువంటి శూర్పణఖ తన రాముడు దగ్గరికి వెళ్తే రాముడేమో లక్ష్మణుడి దగ్గరికి పంపిస్తే లక్ష్మణుడు ఆ కోపంతో చెవులు మరియు ముక్కు కోయడం చేత, ఆ కోపంతో తన దగ్గరికి వెళ్ళినటువంటి తన వాళ్ళకు చెప్పడంతో వారు దండెత్తి, ఎవరు? ఖరుడు, దూషణుడు, వీరిద్దరూ రాక్షసులు, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి రాక్షసులు. వీరు తన సైన్యంతో పాటు రామ లక్ష్మణుల పైన దండెత్తి రావడం జరిగింది. అప్పుడు రాముడు వారి యొక్క సైన్యం మరియు ఎక్కడ ఖరుడు మరియు దూషణుడికి సంహరించడం జరుగుతుంది. అయితే ఈ విషయం గమనించిన దశరథుడు స్వయంగా చెల్లి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ శూర్పణఖ దశరథుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత దశరథుడు ఏమి చేస్తాడు అంటే, తన భార్య అయినాడు అందం ఉన్నటువంటి స్త్రీ తన దగ్గర ఉండాలి అనే ఒక దుర్బుద్ధి దురాలోచనతో, నా చెల్లికి అవమానం జరిగింది తనకు కూడా అవమానం చేయాలి అనే ఒక సన్యాసి ఏమి చేసేస్తాడు అనే భావంతో, అహంకారంతో జ్ఞానాన్ని కోల్పోయి ఒక పరాయి స్త్రీని మారీచుడు అనే ఒక మాయలేడిని బంగారు లేడిగా మార్చి ఆ రూపంలో అక్కడికి పంపించి సీత అమ్మవారు దాన్ని చూసి భ్రమింపచేసి మాయలేడి వెళ్ళి నాకు కావాలంటే శ్రీరామచంద్రుడు ఆ మాయలేడి వెంట పరిగెట్టి వెళ్ళి ప్రయత్నించేటప్పుడు ఒక చోట తను ఆ మాయలేడి దాక్కొని లక్ష్మణ పాహిమాం సీతా లక్ష్మణం అని ఒక శోకంతో పాటు ఆ శబ్దం వినిపిస్తే సీతమ్మ వారు అది విని, లక్ష్మణ మీ అన్నగారు ఏదో ఆపదలు ఉన్నారు, దయచేసి అక్కడికి వెళ్ళు అంటే తను వెళ్ళను, తన అన్న దగ్గర ఉన్నటువంటి అనంతమైన శక్తి, తన బాహుబలం, తన ఒక బాణం ఒక బలం ఎంతవరకు ఉంటుందో తనకు తెలుసు కాబట్టి వెళ్ళను అంటే తను పలు విధాలుగా దూషించిన తర్వాత భయపడి లక్ష్మణ గీతను గీసి తను కూడా వెళ్ళడం చేత అటువంటి సందర్భంలో చూసి ఈ రావణాసురుడు మాయ రూపంలో ఒక సన్యాసి రూపంలో వేషంలో వచ్చి ఈ సీతమ్మ వారిని ఇక్కడ అపహరించి భవద్ది విక్సాందేయి అని అడిగి తన భిక్షం కోసం అడిగి సీతమ్మ వారిని అపహరించి తను ఒక పుష్పక విమానంలో తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ దశరథ మహారాజుకు అయినటువంటి మిత్రుడు జటాయువు, ఇది ఒక దశరథ మహారాజు ఇంటి కోడలు మా సాక్షాత్ మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోతున్నాడని ఈ జటాయువు రావణాసుడితో పోరాడి చివరికి జటాయువు అనేక విధాలుగా రావణాసుడు గాయపరిస్తే అప్పుడు కోపంతో జటాయువు రెక్కల్ని
రెక్కల్ని నరికేయడం వల్ల ఆ నేల మీద పడిపోయి తన ప్రాణాన్ని కోల్పోయే ముందు శ్రీరాముని జటాయువు చెప్పి ఇలా రావణాసురుడిని స్త్రీని అపహరించి తీసుకెళ్ళిపోయాడని చెప్పడం చేత జటాయువు ఏ విధంగా తన తండ్రి తర్వాత తన తండ్రి యొక్క స్థానాన్ని, అంటే మిత్రుడు, తన తండ్రి ఒక మిత్రుడు కాబట్టి తండ్రితో సమానమని జటాయువు ఒక అంతిమ సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శ్రీరామచంద్ర. ఇటువంటి ముఖ్య ఘటాలు కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలంటే అరణ్యకాండలోనే మనం నేర్చుకోవాలి. అయితే సీత అన్వేషణతో రామ లక్ష్మణులు కబంధుని వధించిన తర్వాత శబరి ఆతిథ్యం పొందిన తర్వాత శబరి ఆతిథ్యం పొంది దాన్ని పంపా సరోవరం వైపు తీరానికి చేరుకోవడం జరుగుతుంది. దీంతో ఈ అరణ్యకాండ అనేది ఎక్కడ ముగింపు పలుకుతుంది. అయితే ఎక్కడ మనం గమనించాల్సింది జటాయువుకు ఉన్నటువంటి తన తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా జటాయువు చెప్పిన తర్వాత తండ్రి సమానం అనేది ఒక పక్షి అని కూడా చూడకుండా ఆ దహన సంస్కరణ కూడా శ్రీరాముడు చేతుల మీద జరగడం అనేది గొప్ప విశేషం. సో ఇది కదా నైతిక విలువలు మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ కిష్కింధ కాండ. మరి కిష్కింధ కాండ ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఈ కిష్కింధ కాండలో మారు వేషంలో వస్తున్నటువంటి రామ లక్ష్మణుల్ని ఇక్కడ హనుమంతుడితో కలవడం జరుగుతుంది. హనుమంతుడు మరియు శ్రీరాముడికి తన ఒక నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత శ్రీరామచంద్రులు రామలక్ష్మణునికి తీసుకువెళ్ళి సుగ్రీవుడితో పరిచయం చేస్తే సుగ్రీవుడితో పాటు శ్రీరామచంద్రుడికి స్నేహబంధం ఏర్పడుతుంది. మరి ఎటువంటి మిత్రబంధం ఏర్పడుతుందంటే సుగ్రీవుడు తన భార్యని కోల్పోయి వాలి ఎప్పుడైతే తన భార్యని కూడా తీసుకుని తన తమ్ముడు ఒక భార్యని తన దగ్గర ఉంచి తమ్ముడిని కూడా హింసించి చంపడానికి క్రోధంతో, అహంకారంతో, మదంతో నేనే బలిష్ఠుడిని సృష్టిలో అందరికంటే నేనే గొప్పవాడిని అనే అహంకారంతో ఎప్పుడైతే ఉండేవాడో తన తమ్ముడిని తన్ని బయటికి పంపించి తన భార్యని కూడా ఉంచుకోవడం వల్ల అన్ని అధర్మములు చేయడం వల్ల శ్రీరాముడు ఇవన్నీ విన్న తర్వాత ఇది ధర్మం వైపు నేను నిలబడతానని సుగ్రీవుడికి మాట ఇచ్చి, అయితే నేను ఈ సీత అన్వేషణలో నేను ఉన్నాను అని చెప్తే మీ సీత కోసం వెతుకుతున్నట్టు దాంట్లో నేను కూడా సహాయపడుతున్నాడు సుగ్రీవుడు ఈ శ్రీరామచంద్రుడికి మాట ఇవ్వడం జరుగుతుంది. అయితే వాలి చాలా బలిష్ఠుడు కాబట్టి మరి రాముడి పైన చిన్న అపనమ్మకం ఉండేది. సో ఒక సన్యాసి మా అన్నని సంహరించే అంత శక్తి ఉంటుందా అనేది ఒక ఆలోచనలో కూడా తనకి ఉంటే అప్పుడు తన బల నిరూపణ కూడా చేయడం జరుగుతుంది. శ్రీరాముడు 7 శాల వృక్షాలు చాలా పెద్దవి తన ఒకే ఒక బాణాన్ని తీసుకొని సంధిస్తే ఆ 7 చెట్లు కూడా పళపళమని కింద పడిపోతే అప్పుడు తన దగ్గర ఉన్న అనంత శక్తి గురించి తెలుసుకున్న తర్వాత ఎటువంటి వ్యక్తి నా అన్నని సంహరించే శక్తి ఉంటుంది అనేసి గ్రహించిన తర్వాత సుగ్రీవుడికి అభయం ఇచ్చి వాలిని సంహరించి ఆ స్థానంలో నిన్ను రాజుగా పెడతాను అని చెప్పడం జరిగింది. సుగ్రీవుడికి కిష్కింధకి రాజు చేస్తూ వాలి ఒక కొడుకు అయినటువంటి అంగదుడికి యువరాజుగా ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. మరి సీతమ్మ జాడ కోసం కనిపెట్టడం కోసం సుగ్రీవుడికి వానర సైన్యానికి 4 దిక్కులను సేకరించడానికి పంపించడం జరుగుతుంది. 100 రావడం జరుగుతుంది. అయితే 4 ఈ వానర సైన్యంతో 4 భాగాలకు విడిపోయి 4 దిశల వైపు వెళ్ళి సీతమ్మ వారు జాడ కోసం వెతకడానికి ప్రయాణిస్తారు. అలా ప్రయాణించే తరుణంలో దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులకు సంపతి అనే జటాయువు ఒక సోదరుడు ద్వారా సీత లంకలో ఉన్నదని సమాచారం తెలుసుకున్నాడు. అంటే తన అన్నని ఎవరు సంహరించి ఉంటారు? రావణాసురుడు సంహరించాడు. ఆ విషయం తనకి తెలిసి రావణాసురునితో యుద్ధం చేయలేక వయసు చివరికి మీదపడి అటువంటి వృద్ధాప్యంలో అక్కడ సంపద ఉంటే ఆ సంపద ఎక్కడ శ్రీరామచంద్ర మీకోసమే మీ రాక కోసమే నేను ఎదురు చేస్తున్నానని ఈ ఎదురు చూడడము ఆ హనుమంతులు ఈ వానర సైన్యంకి ఎక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరు? జటాయువు ఒక తమ్ముడు సంపతి. వానరమంతటా వానర సముద్ర తీరానికి చేరుకోవడం. అయితే ఇక్కడ జాంబవంతుడు అనేది ఒక జ్ఞానవంతుడు ఉండేవాడు. ఆ జ్ఞానము ఎటువంటిది అంటే హనుమంతుడు ఒక బాల్య వ్యవస్థలో ఎంత పోరాడి ఎంత వీరోచితం పడి ఎంతమంది దేవతల్లో ఉన్నటువంటి 33,000 కోట్ల దేవతలు ఒక ఆశీస్సులు తన పైన ఉండడం తన ఒక అనంతమైన శక్తి గురించి ఎక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. అలా ఆ శక్తి గురించి ప్రోత్సాహం అందించి సముద్రాన్ని దాటేందుకు హనుమంతుడు ఎక్కడ సిద్ధపడడం జరుగుతుంది. ఎక్కడంటే ఈ కిష్కింధ కాండలోనే. సో ఈ ఘట్టాలు అన్నీ కూడా ముఖ్యమైనవి. ఇక్కడ మన ఈ 7 కాండాల్లో ఆ అసలైన
కాండ ఏంటంటే చాలా చాలా విలువైన కాండ. ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మన పిఆర్ అకాడమీ నుంచి మీకు ఎండోమెంట్ కోర్సు కోసం ఏ విధంగా సపోర్ట్ అందిస్తాం, మేము ఏ విధంగా మీకు అనుకున్నటువంటి కంటెంట్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామంటే పేపర్ 1 పేపర్ 2 కలిపి తెలుగు మీడియంలో పేపర్ 1 పేపర్ 2 కలిపి మొత్తం పైన 1500కి మేము కంటెంట్ అంతా అందిస్తున్నాం. 3000 రూపాయల కంటెంట్ని కేవలం 1500 రూపాయలకి మేము ఎక్కడ అందిస్తున్నాం మిత్రమా, గమనించండి. సో దీంట్లో వీడియోస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, లక్ష బిట్స్ ఉంటాయి మిత్రమా, టాపిక్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ ఉంటాయి. ఎందుకంటే ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాలు, వాటి గురించి ఉన్న ప్రత్యేకమైన విషయాల గురించి అన్నీ కూడా మేము అందిస్తున్నాం. సో మెటీరియల్ అంటే ఇక్కడ రామాయణం వస్తూ కేవలం కాండల గురించి అందించడం కాదు, ఎక్కడ ఉన్న ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాలు వీటి అన్నిటి గురించి కూడా అందించారు. 1-2 ముఖ్యమైన 4-5 పాత్రల గురించి, మొత్తం రామాయణంలో ఎన్ని పాత్రలు వస్తాయి వాటి అన్నిటి గురించి కూడా అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈ విధంగా మన మెటీరియల్ ఉంటుంది. లేదు మా మెటీరియల్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటే వాట్సాప్లో మీకు సార్ సెండ్ మీ ఇండో మెటీరియల్ అని పంపిస్తున్న, సిలబస్ అండ్ మెటీరియల్ పంపిస్తాను చూడండి. లేదు సార్ నేను డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు పేపర్ 1తో సంబంధం లేదు, పేపర్ 2 ఒకటే కావాలంటే కేవలం 999 రూపీస్కి మేము అందిస్తున్నాం. తెలుగు మీడియంలో తీసుకోండి. సార్ మరి తెలుగు మీడియంకి అంతా మీరు సపోర్ట్ చేస్తే మరి మీ ఇంగ్లీష్ మీడియం మా పరిస్థితి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అయితే మా దగ్గర వీడియోస్ లేవు. సో భవిష్యత్తులో ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయితే చేస్తాం, కానీ నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది కానీ సమయం చాలదు మిత్రమా. కాబట్టి మేము ఇక్కడ వీడియోస్ అయితే అందించలేకపోతాం ఇంగ్లీష్ మీడియంకి, కానీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అయితే మీకు నేను సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. మెటీరియల్ టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్గా చేసాము, అది అతి తక్కువ ధరకి అందిస్తున్నాం. లేదు సార్ నాకు వీడియో అంతా చూసి అంత సమయం లేదు, మెటీరియల్ చదువు నాకు టెస్ట్ సిరీస్ అంటే మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది, తీసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. లేదు తెలుగు మీడియం వీడియోస్ తీసుకున్న, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా తీసుకుంటానంటే సో ఇస్ జిఎస్. ఓకే, సో ఈ విధంగా దీనికి మేము చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా? సో నిజాలే కాబట్టి ఇక్కడ 100% ప్రూఫ్ కూడా అందించను. చూడండి, రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాల ఆగమాలు, పండుగలు, జిల్లాల వారి పండుగలు, వైద్య సంస్కృతి, వీడియోస్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ ఇలా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో కోర్సు తీసుకుని చదివి ఉద్యోగం సాధించాలని పరితపనతో ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఒక్క మాట నేను చెప్తున్నాను, ఏమీ లేదు మిత్రమా, దయచేసి ఎక్కడైనా మీరు రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఉన్న మెటీరియల్ మా యొక్క జీవిత గమ్యానికి సరిపోతుందా, మా యొక్క ప్రిపరేషనల్కి సరిపోతుందా, మేము అనుకున్న విధంగా మార్కులు వస్తాయా, ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కంప్లీట్ కోర్స్ ఉందా లేదా ఒక్కసారి చూడండి. ఉంటే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, నచ్చితే తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. సో దానికైతే సంపూర్ణ మద్దతు నేనైతే ఇస్తాను, అంతిమ నిర్ణయం మీదే, కానీ కంప్లీట్ కోర్స్ అయితే నేను అందించాను మిత్రమా. సో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మేము అందించిన కంటెంట్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ నుంచి వచ్చింది తప్ప ఎక్కడి నుంచి అయితే బిట్ అయితే మిస్ అవ్వలేదు. అదే నమ్మకంతో చెప్తున్నాను. సో కష్టపడడానికి నేనున్నాను. సో అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నది సుందరకాండ. మరి సుందరకాండ ఈ రామాయణంలో 7 కాండాలు అతి ముఖ్యమైనటువంటి కాండ ఏదంటే సుందరకాండ. మరి సుందరకాండ గురించి మనం ముందు తెలుసుకునే ముందు ఏంటి దీంట్లో అతి ముఖ్యమైన ఘట్టం అంటే హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి మహేంద్రగిరి కొండపై నుండి సముద్రాన్ని దాటి ఆకాశంలోకి లంఘించడము ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి. ఈ 7 కాండాల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక నైతిక విలువలు కూడా మారే క్షణాలు ఎక్కడ జరుగుతుంది అంటే సుందరకాండలో. అంత సుందరంగా ఉంటుంది సుందరకాండ. సో మార్గ మధ్యలో మైనాకుడు అనే సురస సంహిక అనేక అడ్డంకులు ఈ రూపంలో వచ్చిన వారి అందరికీ చాకచక్యంతో దాటుకొని లంకని చేరుకోవడం జరుగుతుంది. ఎవరంటే హనుమంతుడు. ఇది ముఖ్యమైన ఘట్టం. ఎవరెవడు? మైనాకుడు, సురస, సంహిక వీళ్ళ అడ్డుపడిన ఈ అడ్డంకులన్నీ దాటి లంకకి చేరుకోవడం జరుగుతుంది. లంకంతా గాలించి చివరకు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య సీతమ్మ వారిని దాచిపెట్టడం అక్కడ హనుమంతుడు కనుక్కోవడం. శ్రీరాముడు బంటుగా నమ్మినటువంటి బంటుగా అమ్మవారిని కలిగించాలంటే శ్రీరాముడు ఇచ్చినటువంటి ముద్రికను ఉంగళిగను అమ్మవారిని అందచేస్తే అప్పుడు శ్రీరాముడు బంటు అనేసి నమ్ముకుంటాడు. ఎందుకంటే తను ఉన్నది రాక్షస రాజ్యంలో. సో
మాయరాజ్యంలో ఉన్నారు కాబట్టి ఎవరు నిజమైన వ్యక్తి అనేది కూడా తను పట్టలేకపోతారు. అయితే రావణుడు సభలో లంకను వీడమని హెచ్చరించిన తర్వాత మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడి చివరికి లంకా దహనం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రావణాసుడికి హితబోధన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు నువ్వు అని అడిగితే ఎవరు నేను గుర్తున్నానా, చిన్నతనములో నీ ప్రాణాన్ని సైతం నా అస్త్రంలో ఉండేటప్పుడు ఆ పరమేశ్వరుడు వస్తే నీ ప్రాణ రక్షణ కల్పించిన వ్యక్తి నేను కదా. ఆ వ్యక్తిగా చెప్తున్నా. అదే ఆ చిన్న బాలుడే ఈరోజు నీ ముందున్నాడు. గుర్తొచ్చానా? అంతేకాదు కదా, ఒకసారి గమనించు. నీ యొక్క ఈ లంక ఎదురులో పెట్టినటువంటి లంక ఎదురుగా పెట్టినటువంటి రాక్షస భీకరమైనటువంటి రాక్షసులు ఒక పిడుగుద్దుతో చంపి నేలమట్టం చేసినటువంటి ఘనుడు నేనే. అంతేకాదు, నా గురించి ఎంతెందుకు నేను నమ్మినటువంటి నా దైవమైన శ్రీరామచంద్రుడు గురించి చెప్తాను విను అనేసి శ్రీరామచంద్రుడు కూడా గురించి నిన్ను ఎవరైతే నిన్ను ఎక్కడైతే నేను సముద్రం అంతా తిప్పి నిన్ను ఎవడైతే ఓడించాడో అటువంటి వాలిని కూడా ఒకే బాణంలో సంధించినటువంటి నా రాముడు అంత గొప్ప ఘనుడు అని చెప్పితే ఆ సభలో వారు అందరూ ఈయన ఒక గొప్ప గురించి విన్న తర్వాత తట్టుకోలేక ఈయనకి శిక్ష విధించడానికి హితబోధన కోసం వచ్చినా కూడా అది నువ్వు చేసింది తప్పు. 4 వేదాలని పఠించావు, శివస్తోత్రాన్ని రచించావు, శివుడినే మెప్పించావు, ఆ పరమేశ్వరుడినే నువ్వు మెప్పించవు. అంత భక్తి నీలో ఉన్నప్పుడు కూడా చేసే పరాయి స్త్రీని అపహరించడం అనేది తప్పు అని హితబోధన చేస్తున్నాను. తిరిగి నా స్వామి దగ్గర పాదాలని నిట్టూరుగా పడి క్షమించు స్వామి, తప్పు అయిపోయిందని తన అమ్మవారిని తీసుకొని ఇచ్చేసి అంటే అప్పుడు రావణాసుడు వినలేదు. మరియు వినకుండా ఈ హనుమంతుడికి తన తోకకి బట్టలతో చుట్టి నిప్పు అంటించడంతో ఆ ఆంజనేయుడు నిప్పుతో లంక దహనం అంతా చేయడం జరుగుతుంది. తిరిగి సముద్రం దాటి వచ్చి రాముణ్ణి సీతమ్మ జాడ చెప్పి ఆమె అందించినటువంటి చూడమణిని కూడా శ్రీరామచంద్రుడికి ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు, అంగుళిక ఇవ్వడం దూత అనేసి తెలుస్తుంది. ఇక్కడ చూడమణిని అందించడం వల్ల సీతమ్మ వారు సురక్షితంగా ఉన్నారు అని తెలుసుకోవడం. నిజంగానే హనుమంతుడు గొప్ప ఘనుడు మరియు అమ్మవారిని చూసి వచ్చి అమ్మవారు ఒక మంచి గురించి ఇక్కడ అమ్మవారు గురించి చెప్పడం వేరు, ఏదైనా ఒక ప్రూఫ్ రూపంలో ఇవ్వాలి అని అమ్మవారు ఇచ్చినట్టు చూడమని ఇస్తే ఇది నా భార్య అనేసి శ్రీరాముడు చంద్రుడు ఎమోషనల్ ఇక్కడ అవడం జరుగుతుంది. మరి ఇక్కడ వానర సైన్యం అంతా ఉత్సాహంతో అమ్మవారు జాడ దొరికింది, అమ్మవారు సురక్షితంగానే ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నారు, లంక ఆధీనంలో ఉన్నారు. ఆ లంకాధిపతి పైన దండెత్తడానికి సంసిద్ధం అవుతారు. ఎక్కడంటే సుందరకాండలో. తర్వాత యుద్ధకాండ అనేది మొదలవుతుంది. ఎక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. సో చాలా సమస్యలు ఇక్కడ వానర సైన్యంతో రాముడు సముద్ర తీరానికి చేరుకోవడం, రావణాసుడు ఒక తమ్ముడైన విభీషణుడు రాముడు వైపు వెళ్ళడం, అన్నా మీరు చేస్తుంది అధర్మము, తన భార్యని అమ్మవారిని తీసుకెళ్ళి నన్ను క్షమించమని కోరి శరణు వేడి శ్రీరామచంద్రుడికి అప్పగించండి, ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పినా కూడా అహంకారంతో దుర్బుద్ధితో దురాలోచనతో రావణాసురుడు తన తమ్ముడికి గుండె మీద తన్నితే తమ్ముడు కూడా తట్టుకోలేక వచ్చి ధర్మప్రభు అయినటువంటి శ్రీరాముడు చెంతకి చేరి నన్ను రక్షించండి, ఇలా జరిగిందని చెప్పితే తనని కూడా రక్షించి చివరికి తనకి ఒక మాట, అధర్మం ఎక్కడైతే ఉందో ధర్మ సంస్థాపన చేయడానికి రావణాసురుడు చంపి ఆ సింహాసనం పైన నిన్ను కూర్చోపెట్టి ఈ లంకలో కూడా ధర్మ పాలన జరగాలనేసి శ్రీరాముడు చెప్పడం జరుగుతుంది. వానర శిల్పి అయినటువంటి నలుని నాయకత్వంలో సముద్రంపై రాళ్లతో రామసేతువుని వారధిగా నిర్మించడం జరుగుతుంది. ఆ రామసేతు నిర్మించి లంకని చేరుకోవడం జరుగుతుంది. ఎవరి యొక్క నాయకత్వంతో అంటే ఈ నలుని యొక్క నాయకత్వంలో రామసేతువుని నిర్మించడం. ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఘట్టంలో గుర్తుపెట్టుకోవాలి.
లంకలో రావణ సైన్యుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ భీకర యుద్ధంలో రావణాసుడు, కుంభకర్ణుడు, ఇంద్రజితుడు వంటి మహావీరులు కూడా రామ లక్ష్మణుడు సంహరించడం జరుగుతుంది. అలే శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దశకంఠుడైన రావణాసురుని సంహరించడం జరుగుతుంది. లంకకు విభీషణుడి రాజును చేయడం, ఆ సీతమ్మ అప్పుడు అగ్ని ప్రవేశనం చేయడం, తన పాతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశనం చేయడం, చివరికి తను ఎటువంటి తప్పు చేయలేదని తెలుసుకున్న తర్వాత రాముడు సీతమ్మ వారిని పట్టుకుని 14,000 వనవాసం అనేది ముగింపుడుతో సీతారామ లక్ష్మణులు చివరికి వానరుతో కలిసి పుష్పక విమానం పైన అయోధ్యకి చేరడం, శ్రీరామ పట్టాభిషేకం రంగరంగ వైభవంగా జరగడంతో ఈ యుద్ధకాండ మొత్తం ముగింపు జరుగుతుంది. నెక్స్ట్ మనకేటి ఉందమ్మా, ఉత్తరాఖండలో మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, ఉత్తరాఖండ అయోధ్యలో రాముని ఆదర్శవంతమైనటువంటి ధర్మపాలన, రామరాజ్యం కొనసాగడం జరుగుతుంది ఉత్తరాఖండలో. అయితే సీతమ్మ పవిత్రత పైన అపనిందలు రావడంతో గర్భవతిలో ఉన్నప్పుడు సీతమ్మని రాముడు శ్రీరామచంద్రుడు అడవికి పంపడం జరుగుతుంది. మరి అడవిలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీత అమ్మవారిని అక్కడ ఉంచడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత లవుడు, కుశుడు అనే 2 కవల పిల్లలు జన్మించడం జరుగుతుంది. అశ్వమేధ యాగం కోసం రాముడు విడిచిపెట్టినటువంటి గుర్రాన్ని ఈ లవకుశులు బంధించడం జరుగుతుంది. రామ సైన్యంతో యుద్ధం చేయడం జరుగుతుంది. వాల్మీకి రచించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం రామాయణ లవకుశులను రాముని యొక్క సభలో గానం చేయడం జరుగుతుంది. వారు తన కుమారులని ఆ రాముడు గ్రహించడం అనేది జరుగుతుంది. రామునికి సీతమ్మ తన పవిత్రాన్ని మరోసారి నిరూపించుకొని భూమిలోకి కలిసిపోవడం జరుగుతుంది. చివరికి ముగింపు ఏంటంటే, రాముడు తన అవతార ఉద్దేశము నెరవేర్చిన తర్వాత సోదరులతో కలిసి మరియు అయోధ్య ప్రజలతో కలిసి తన ఒక అవతారం గురించి చెప్పిన తర్వాత తను సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వైకుంఠ వాసుడే నేలపై రావడం జరిగింది. ఆ అవతారం ఒక ఉద్దేశం అనేది సంపూర్ణంగా ముగిసిపోయింది. కాబట్టి అవతారం ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ సంపూర్ణంగా ముగింపు అని జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రతి ఒక్క ప్రశ్నలు ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ కాండ్ ఆఫ్ ది రామాయణ డస్ ది ఎపిసోడ్ ఆఫ్ మారీచ డిస్కసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ గోల్డెన్ డీల్ అక్యూర్? రామాయణంలో మారీచుడు బంగారం లేడి మాయ రూపంలో వచ్చే ఘట్టంపై ఏ కాండలో జరిగింది? బాలకాండలో జరిగిందా, అయోధ్యకాండలో జరిగిందా, అరణ్యకాండలో జరిగిందా, కిష్కింధ కాండలో జరిగిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కంటెంట్ చెప్పాను కాబట్టి ఆన్సర్ మిమ్మల్ని కోరుకుంటాను. ఓకే, అయితే ఆనవాలుగా ఇవ్వడానికి హనుమంతుడు చూడమని ఇచ్చింది ఎవరు ఇచ్చారు? మండోదరి, త్రిజట, సురస, సీతాదేవి అమ్మవారు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీరు చేయాలి. ఇక్కడ 2 క్వశ్చన్లు మీకు ఇస్తాను, నేను 3 క్వశ్చన్లు చేస్తాను. ఓకే, శ్రీరాముని పాదధూళి షోకి రాయి నుండి తిరిగి మనిషిగా శాప విమోచనం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సవర్య, అహల్య, తాటక, ఊర్మిళ. సో మీకు తెలుసు అహల్య ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇటువంటి ప్రశ్నలు వస్తాయి అంటే మనం నేర్చుకున్న కంటెంట్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయని నిరూపించడం, ప్రశ్నల శైలి ఎలా ఉంటుందని నిరూపించడానికి. లంకను చేరుకోవడానికి సముద్రపై ఎవరి యొక్క నాయకత్వంలో శిల్పిగా రామసేతువుని నిర్మించడం జరిగింది? హనుమ, సుగ్రీవ, నల, అంగద. సో నలుడు యొక్క నాయకత్వంలో రామసేతుని నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్, సింహాసనపై శ్రీరాముడు పాదుకలను ఉంచి భరతుడు ఏ ప్రాంతం నుండి అయోధ్య రాజ్యాన్ని పాలించాడు? చిత్రకూటమా, నందిగ్రామమా, దండకారణ్యమా, కిష్కింధ? సో నందిగ్రామం. సో ఇది ఎలాంటి ప్రశ్నలు అంటే నేను ఇక్కడ 5 ప్రశ్నలకి 4 ప్రశ్నల సమాధానం తెలియజెప్పాను. ఇంకొక ప్రశ్న మిగిలింది, ఆ ప్రశ్నలకి సమాధానం మాత్రం మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. సో కంటెంట్ ఏ రూపంలో ఉంటుంది, ముఖ్యమైన ఘట్టాలు ఏంటి, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడ ముగింపు అవుతుందని ఒక అరగంటలో మీకు దాని గురించి సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి నా వంతుకు ప్రయత్నించాను. రామాయణం మొత్తం దాదాపు ఒక 7-8 అవర్స్ సెషన్స్ని మొత్తం కలిపి చెప్తే దాదాపు 10-12 గంటల్లో ఉన్న కంటెంట్ని 30 నిమిషాలు చెప్పడం అంటే చాలా కష్టం. కానీ నా వంతుకు నేను ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశాన్ని అందించిన ప్రయత్నం, ఎలా చదివితే ప్రశ్నలు ఎలా వస్తాయనేది అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నించాను. సో వీడియో కానీ యూజ్ఫుల్, వర్తిఫుల్, కంటెంట్ఫుల్ అనిపించిందంటే మరికొంతమంది షేర్ చేయండి. మన పిఆర్ అకాడమీ గురించి
తెలియపరచండి. కోర్సు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది. తీసుకున్న తర్వాత డెమో మెటీరియల్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే కోర్స్ తీసుకోండి. హోప్ యూ అండర్స్టాండ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.